సంక్రాంతి వేడుకలు మొదలయ్యేది భోగి పండుగతోనే. మరి ధనుర్మాసాన్ని పూర్తి చేసి గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక వ్రతాన్ని చేసే భోగి పండుగ విధానం ఏంటి? భోగి మంటల్లో పాటించాల్సిన ఆచారాలు ఏంటి? భోగి మంటల్లో ఏమేమి చేయకూడదు? భోగి పళ్ళు ఏ వయసు చిన్నారులకు వెయ్యాలి? భోగి పళ్ళ విధానం ఫలితం ఏంటి? బొమ్మల కొలువు గురించి తెలుగు సాంప్రదాయ ఆచారం ఏమి చెబుతోంది? గోదావరి జిల్లాల భోగి వేడుకల విశిష్టతలపై ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ స్పెషల్ రిపోర్ట్. ఊరూరా సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. సంక్రాంతిలో మొదటి పండుగ భోగి. భోగి వేడుకలు కూడా భోగి మంటలు వెలిగించేందుకు కూడా అందరూ సిద్ధమైనటువంటి పరిస్థితులు భోగి రోజు ఉదయం నుంచి కూడా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే భోగికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దృశ్యాలు కూడా భోగి వేడుకలకు సంబంధించి అటు ఆ పిడకలు ధనుర్మాసం నెల రోజుల పాటు చేసేటువంటి ఆవు పేడతో చేసేటువంటి పిడకల్ని కానీ లేదంటే ఆ గ్రామంలో అందరూ కూడా వచ్చి ఆ భోగి వేడుకల్లో పాల్గొనే దృశ్యాలు ఎంతో మన ప్రాచీన సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ఈ తరుణంలో ఈ భోగి వేడుకల్లో పాల్గొంటున్న వారు అసలు భోగి గురించి ఏం చెబుతారనేది కూడా తెలుసుకుందాం. చెప్పండి, భోగి పండుగ ఏ విధంగా జరుపుకుంటున్నారు? దీని ప్రాముఖ్యత మీకేం తెలుసు? చాలా ఆనందంగా ఉంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ టైం వీఆర్ కండక్టింగ్ సంక్రాంతి ఇన్ అవర్ స్కూల్ అండ్ వీఆర్ హ్యాపీ టు బీ ఏ పార్ట్. అండ్ చాలా కండక్ట్ చేస్తున్నారు ఈవెంట్స్, అవన్నీ చాలా హ్యాపీగా ఉంది చూడటానికి అండ్ పార్టిసిపేట్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. భోగి వేడుకల్లో ఏమేమి చేస్తూ ఉంటారు మీ గ్రామాల్లో, మీ ఇళ్ల వద్ద? ఎర్లీ మార్నింగ్ హరిదాసు వాళ్ళు వచ్చి వాళ్ళందరం పార్టిసిపేట్ చేస్తాం. అలాగే పిండి వంటలు వండుకుంటాం అండ్ చుట్టాలు, కోడి పందాలు, ఇవన్నీ చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఇవన్నీ చేయడానికి, చూడటానికి. అలాగే ఇప్పుడు మేము భోగి మంట కూడా చేస్తారు. సో చాలా ఆనందంగా ఉంది పార్టిసిపేట్ చేయడం. భోగి గురించి, దాని ప్రాముఖ్యత గురించి అసలు ఏం చెప్తున్నారు? అసలు భోగి అంటేనే భోగి మంట వేసి మనం సంవత్సరం అంతా చేసిన తప్పుల్ని అండ్ అలాగే మనకి అవసరం లేని విషయాలని భోగితో పాటు కాల్చేస్తామన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే మనకి చెడు జరిగే విషయాలన్నిటినీ ఈ భోగి మంటతో పాటు మనం ఈ భోగి రోజున తీసేస్తాం. భోగి మంట అనేది ధనుర్మాసం నెల పొడుగున ఇంటి ముందు ముగ్గులేసి గొబ్బెమ్మలు పెడతారు కదా, ఆ గొబ్బెమ్మలతో తయారు చేసిన పిడకల్ని ఈ భోగి రోజున భోగి మంటలో వేస్తాం. ఇలా వేయడం ద్వారా అష్టైశ్వర్యాలు మనకు వస్తాయని, ఆరోగ్యం వస్తుందని మనం నమ్ముతాం. మెయిన్లీ భోగి మంట వల్ల ప్రత్యేకత ఏంటంటే భోగి మంట వేసినప్పుడు దాంట్లోని పిడకల నుంచి అండ్ అలానే చెట్ల నుంచి వచ్చే మంచి ఆక్సిజన్ అనేది మన బాడీలోకి వెళ్ళి మంచిగా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే భోగి మంట వేయడం వల్ల చాలా సైంటిఫిక్లీ అండ్ ప్రూవెన్ మంచి రీజన్స్ ఉన్నాయి. ఆవు పేడ యొక్క నుంచి వచ్చిన ధూపాన్ని పీల్చడం వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే భోగి మంట వేయడం వల్ల మనం పాతగా చేసిన తప్పుల్ని మర్చిపోయి కొత్తగా మళ్ళీ జీవితంలో తప్పులు ఏం చేయకుండా మళ్ళీ కొత్త ఫేజ్ స్టార్ట్ అనేది చేస్తున్నాం. భోగి మంటలో మనం మెయిన్లీ ఇప్పుడంటే చాలా ప్లాస్టిక్ని కాల్చుతున్నారు, కానీ అలా కాల్చకూడదు. భోగి మంట అంటే కేవలం ఆవు పిడకలు మరియు అండ్ అలాగే చెక్కలు మాత్రమే కాల్చాలి. సో అందరూ ప్లాస్టిక్ వస్తువుల్ని, టైర్స్ని ఇందులో వేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే భోగి పిడకల్ని, భోగి మంటల్ని కాల్చడానికి మెయిన్లీ హారతి కర్పూరాన్ని మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే అది మన హెల్త్కి ప్రాఫిట్ చేస్తుంది. అంతేగాని పెట్రోల్, డీజిల్ వేసి దాన్ని తగలబెట్టడం వల్ల దాని నుంచి కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అయ్యి అది పర్యావరణాన్ని పరిశుద్ధం చేయాల్సింది పోయి దానికి ఇంకా హార్మ్ఫుల్గా మారుతుంది. మనం చేసుకునేదే మన వాతావరణాన్ని రక్షించడానికి కదా. భోగి మంట అంటే ఏంటి? మార్నింగే అందరూ లెగిసి తెల్లవారుజామున వేసుకొని చక్కగా కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ కష్ట సుఖాలను వివరించుకొని వేరే వాళ్ళతో వాళ్ళ కష్ట సుఖాలను చెప్పుకుని వాళ్ళకంటూ సొల్యూషన్స్ వెతుక్కుంటారు. సో అందరూ బాగా భోగి చేసుకోవాలని, పొల్యూషన్ని పెంచకుండా నాన్ పొల్యూటింగ్గా ఇలా మంచిగా మా కాలేజ్లో ఎలా అయితే హారతి కర్పూరం మేము ఇలా ఓన్లీ ఆర్గానిక్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నామో అలా చేయాలని కోరుకుంటున్నాం. చూసినా కదంటే ప్రాచీన సాంప్రదాయం ప్రతి ఒక్కటి కూడా మన ఆరోగ్యానికి, మన పర్యావరణానికి ఎంతో మేలు చేకూర్చే విధంగా ఉంటుంది. అందులో భాగంగానే ఈ భోగి అనేది కూడా జరుపుకుంటాం. మనం చూస్తున్నాం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భోగి మంటలకు సంబంధించి అక్కడ చెక్కలు అంటే ఏదైతే కొమ్మలు తీసుకొచ్చినటువంటి వాటిని కానీ దాదాపు ధనుర్మాసం నెల రోజులు కూడా వాటిని ఎండబెట్టి భోగి రోజు ఉదయాన్నే ఇక్కడ ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి పిడకలు, ఆవు పిడకలు ఏవైతే ఉంటాయో గొబ్బెమ్మలు పెట్టి ఆ తర్వాత వాటిని పిడకలు చేసి వాటిని తీసుకొచ్చి ఇక్కడ దండలుగా కూడా
ఒకే కుటుంబం కూడా వచ్చి ఇక్కడ వీటిని ఏర్పాటు చేస్తారు. వీటిని వెలిగించే పద్ధతి కూడా దానికి ప్రత్యేకించి కూడా ఒక హారతి కర్పూరాన్ని తీసుకొచ్చి వాటిని వెలిగిస్తారు. ఇప్పుడు చాలామంది చాలా చోట్ల చూస్తున్నాం ఆ భోగి మంటల్లో చెక్కలు వెంటనే కాలిపోవాలని పెట్రోల్ పోసివేయడం, కిరోసిన్ పోసివేయడం, ఇటువంటివి అంటే ఆచారాలు పాటించకపోవడమే కాకుండా ప్రకృతికి హాని కలిగించే విధంగా కూడా వారు ఈరోజు ఈ పద్ధతులను మార్చుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అవన్నీ మారాలి, ఖచ్చితంగా సాంప్రదాయాలు వర్ధిల్లాలి. భోగి అంటేనే, సంక్రాంతి అంటేనే సాంప్రదాయ పండుగ. వీటి వల్ల పర్యావరణానికే కాదు మనకి కూడా ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ పద్ధతులు పాటించాలంటూ కూడా ఇక్కడ యువత చక్కగా చెప్తూ ఉండడం కూడా ఎంతో ఆనందకరం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూడా ప్రస్తుతం భోగి వేడుకలు భోగి మంటలతో ఆరంభమై ఎంతో ఘనంగా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. భోగి రోజు ఉదయం భోగి మంటలతో మొదలయ్యేటువంటి ఆ పండుగ సంక్రాంతి 3 రోజులు కూడా సాయంత్రం భోగి పళ్ళు పోయడంతో కూడా ఆ భోగి రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈ రోజు మరి ఆ భోగి పళ్ళు పోయడానికి పిల్లలందరినీ కూడా వారి చుట్టుపక్కల పిల్లలందరినీ కూడా పిలిచి, కాలనీలో కానీ వారి బంధుమిత్రులు కానీ వారందరినీ కూడా పిలిచి వారికి భోగి పళ్ళు పోయడం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంది. రేగి పళ్ళని, అలాగే వారికి సంబంధించినటువంటి విశిష్టత ఏంటి ఈ భోగి పళ్ళు పోయడానికి అనేది కూడా ఈరోజు ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఆ భోగి పళ్ళు ఎందుకు పోస్తారు ఈరోజు, అసలు ఈ పండుగ దీని విశిష్టత ఏంటి? ఈరోజు మన తెలుగు వాళ్ళ సాంప్రదాయాన్ని చాటి చెప్పేలా ఇవాళ మేము ఇక్కడ సంక్రాంతి వేడుకలను, సంబరాలను చేస్తున్నాము. పిల్లలకి ఆ సాంప్రదాయాల గురించి ఒక అవగాహన కలగాలనే ఉద్దేశంతో మా యాజమాన్యం వాళ్ళు ఈ సంబరాలు చేపట్టారు. సో భోగి పళ్ళు అనేది మనం పూర్వం నుంచి మనకు సాంప్రదాయంగా వస్తున్న ఒక వేడుక. మనకి ఇది ఎప్పుడు చేస్తారు అంటే దక్షిణాయనం ముగిసే టైంలో, దక్షిణాయనం జరిగినంతసేపు ఏ వేడుకలు చేసుకోకూడదని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. అది ముగిసిపోయే టైంలో పీడ పోయింది, ఇక మంచి రోజులు వస్తున్నాయి అనే ఇండికేషన్ మనకి తెలియజేసేలా భోగి పళ్ళు పోస్తారు. అంతేకాకుండా భోగి పళ్ళు పిల్లలకి దిష్టి పోవడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఎలా చేస్తారు అంటే ఒక ఇనప రేకులో రేగు పళ్ళు, కాశీ రేకాయలు కూడా వేయకూడదు, రేగు పళ్ళు, అలాగే మెయిన్గా రాగి కాన, అలాగే ఆ సీజన్లో మనకు వచ్చే చెరుకు కానీ, శనగలు కానీ, బంతి పువ్వులు కానీ ఇవి కలిపి పిల్లలకి దిష్టి తీసి పోస్తారు. కింద పడిన ఆ రాగి కాన మాత్రం ఆ కుటుంబం సంబంధించిన వాళ్ళు తీసుకోకూడదు అనే ఒకరి సంప్రదాయం మనకి నడుస్తూ ఉంది. అదే వేడుక మనకి ఇప్పటికీ కూడా ఇలా జరుపుకుంటూ ఉన్నాము. భోగి రోజు సంబంధించి ఇప్పుడు గోదావరి జిల్లాలో ఇక్కడ అందరూ కూడా చేసుకుంటున్నారు. సిటీల్లో చాలా చోట్ల కనుమరుగైపోతుంది. అంటే ఆ రోజు వారికి ఏం సందేశం ఇవ్వబోతున్నారు, ఏం చేయాలి అసలు భోగి రోజు వాళ్ళందరూ? అంటే మెయిన్గా 3 సంవత్సరాల లోపు పిల్లలకి ఆ రోజు నుంచి మనకి మెయిన్గా ధాన్యం అనేది పూర్వం ఈ సంక్రాంతి టైములో అందుబాటులోకి వస్తుంది. ఆ ధాన్యంతో, సిరి సంపదలతో, పాడి పంటలతో మనము మంచిగా చల్లగా ఉండాలని, వెరసిల్లాలని, పిల్లలకి దిష్టి పోయి ఇక నుంచి మంచి రోజులు రావాలని ఒక సంకేతంగా మనం ఈ వేడుకని జరుపుకుంటున్నాము. ఇది వాళ్ళకి అవగాహన కలిగించినట్లయితే అదే సాంప్రదాయం మున్ముందు కూడా నడిచే అవకాశం ఉంటుంది. చూస్తున్నాం కదా, అంటే చాలా మంది భావితరాలు ఈరోజు యువత అంతా కూడా సెల్ ఫోన్లు, కంప్యూటర్ అంటూ కూడా వాటికే పరిమితం అయిపోతున్న ఈ తరుణంలో భావితరాలకు ఈ పండుగ తెలియాలంటే కనుక ఖచ్చితంగా కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకు ఇటువంటి సాంప్రదాయ వేడుకలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. చూస్తున్నాం కదా, చిన్నారులందరినీ కూర్చోబెట్టి వారికి రేగు పళ్ళును, ఇనుప రేకుకు సంబంధించి అంటే నాణ్యాలను కూడా రూపాయి నాణ్యాలు కానీ లేదంటే ఇనుప రేపు లోహానికి సంబంధించి వచ్చే విధంగా కూడా ఆ రోజు వాటన్నింటిని కూడా కలిపి పిల్లలకు భోగి పళ్ళుతో కలిపి పోస్తారు. ఈ పండుగ భోగి నాడు చేసుకుంటాం. ఈ తరుణంలో ఇలాంటి సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఫలాలతోటి కూడా చేసేటువంటి ఇవన్నీ కూడా ఆరోగ్యకరంతో పాటు సాంప్రదాయానికి సంబంధించి కూడా అంతా కూడా వర్ధిల్లే విధంగా ఇటువంటి పండుగలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కేవలం పల్లెల్లో సంక్రాంతికి చేసేటువంటి ఈ పండుగని పల్లెల్లో మాత్రమే కాదు, పట్టణాలు, సిటీల్లో అన్ని చోట్ల కూడా మనుషులు ఎంత ఎదిగినా సరే ఆ ఆచారాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. మన భారతీయ సాంప్రదాయాలు పాటించాలంటూ కూడా ఇక్కడ మహిళలందరూ కూడా పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఉత్తరాయణ వేళ జరుపుకునేటువంటి సంక్రాంతి పండుగ నేపథ్యంలో తొలి రోజు భోగి వేడుకని ఎంతో విశిష్టంగా జరుపుకుంటూ ఉంటాం. ఈ నేపథ్యంలోనే భోగి రోజు అసలు ఏ విశిష్ట కార్యక్రమాలు చేస్తారు, ఉదయం భోగి పళ్ళు సాయంత్రం పోసిన దగ్గర నుంచి కూడా ఆ రోజు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు, దాని విశిష్టత ఏంటి అని మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే భోగి రోజు చేసేటువంటి ప్రధాన పండుగ అయితే బొమ్మల కొలువుకు సంబంధించి మనం చూస్తున్నాం కదా. అటు కొండపల్లి బొమ్మల వద్ద నుంచి ప్రతిదీ కూడా పూర్వీకుల కాలం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయాలను తెలియజేసే విధంగా ఉండే బొమ్మల కొలువును కూడా ఈరోజు మనం చూసుకోవచ్చు. మరి ఆ బొమ్మల కొలువు విశిష్టత ఏంటి, ఈ పండుగను ఎందుకు జరుపుకుంటాం, ఎందుకు ఈరోజు భోగి రోజు ఇటువంటి కార్యక్రమం జరుపుకోవాల్సినటువంటి దాని ఆవశ్యకత ఉందనేది కూడా తెలుసుకేందుకు ఇప్పుడు మనతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి గృహిణులు మహిళలు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ప్రధానంగా ఈరోజు భోగి రోజు ఏదైతే ఉందో ఆ రోజు ఈ బొమ్మల కొలువును ఎందుకు చేసుకుంటాం, దాని విశిష్టత ఏంటి? ముఖ్యంగా ఆంధ్రుల యొక్క పెద్ద పండుగ చెప్పుకునే సంక్రాంతి పండుగను భోగి రోజు నుంచి మొదలు పెట్టుకుంటాం. ఆ రోజు మనం బొమ్మల కొలువు పెట్టుకుంటాం. యాక్చువల్గా అన్ని జిల్లాల్లో కూడా పెట్టుకుంటారు, కానీ దసరాకి అలాగే దీపావళికి సంక్రాంతికి కూడా పెట్టుకుంటారు. కొన్ని ప్రాంతాలను బట్టి వాళ్ళ ప్రాంతాలు, ఈ ప్రాంతంలో సంక్రాంతికి ఎక్కువగా పెట్టుకుంటారు. ముఖ్యంగా ఇది పెట్టుకోవడానికి కారణం ఏంటంటే సంక్రుడు కలిపురుషుడు సంక్రుడు రూపంలో ఈరోజు వస్తాడనమాట. భోగి రోజు వచ్చి అతడు ఆయన యొక్క వాహనాలని, ఆయన యొక్క పరివారాన్ని అందరినీ కూడా తీసుకొస్తాడు. ఆ విశిష్టతగా బొమ్మలు కొలువు పెట్టుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రులు ఏంటంటే ఇది సంప్రదాయబద్ధంగా వస్తూ ఉన్నది, ఎప్పటి నుంచో వస్తుంది. దీన్ని 5 సంవత్సరాలు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇది మొదలు పెట్టుకుంటారు. ఈ 3 రోజులు కూడా ఈ బొమ్మల కొలువును చాలా చక్కగా చేసుకుని రోజుకు ఒక నైవేద్యాన్ని పెట్టుకుంటారు. ముఖ్యంగా మొదటిసారిగా పసుపు వినాయకుడితో మొదలు పెడతారు. దీపాలన్నీ పెట్టి రోజుకొక నైవేద్యంతో ఆడవాళ్ళకి పేరెంటకం ఇచ్చుకుని చేస్తారు అన్నమాట. ఈ బొమ్మల కొలువులో ఏ బొమ్మలు మీరు ఇక్కడ అన్ని రకాల దేవుళ్ళు, ముక్కోటి దేవతలు అంటారు కదా మన సంప్రదాయ ప్రకారం, మన శాస్త్రంలో ఈ ముక్కోటి దేవతలను కూడా వీలైనంత వరకు అందరినీ పెట్టించుకున్నాం. దొరికినంత ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క బొమ్మను కూడా పెంచుకుంటూ వెళ్తాం అన్నమాట. ఆ రోజు చిన్న పిల్లల్ని పిలిచి వారికి భోగి పళ్ళు పోయడం కానీ, లేదంటే ఆ బొమ్మలతో పాటు వారికి మట్టి కుండలు అలాగే అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని విషయం వాళ్ళకు ఉన్నటువంటి నరఘోష నరదిష్టి లేకుండా ఉంటుందని చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. అలాగే 3వ సంవత్సరం దాటిన తర్వాత వాళ్ళ నుంచి గొబ్బిళ్ళు పెట్టడం అనేది మన ఆనవాయితీ అనమాట. హైదరాబాద్ అటు సైడ్ అయితే కనుక బతుకమ్మ అని ఆడతారు కదా, మనకి ఇటు సైడ్ గొబ్బెమ్మలు అని చెప్పి గొబ్బెమ్మలు పెట్టుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా పిల్లలతోటి గొబ్బిళ్ళు పేరెంటం పెట్టి చిన్నపిల్లలతోటి పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఉండడం అనేది మన సాంప్రదాయం. ఈ సంక్రాంతి నెల రోజులు కూడా ఇంటి ముంగిట ముగ్గులు వేసుకోవడం, ఆ తర్వాత గొబ్బెమ్మలు పెట్టడం కూడా జరుగుతుంది. భోగి రోజు అవన్నీ కూడా పిడకలను తీసుకెళ్లి భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటలకు సంబంధించి ఏమేమి ఆచారం మనకు తెలియజేస్తుంది? భోగి మంటలు అంటే ఆవు పేడతోటి, ఆవు పిడకలతోటి చేయటం, తర్వాత దాని మీద పొంగలి చేసి నైవేద్యం పెట్టడం, చెరుకు గడలతోటి. మనకి అప్పుడే కదా పాడి పంటలు అనేది అభివృద్ధి చెందుతాయి. సో కొత్త ధాన్యంతో చేయటం అనేది మన సాంప్రదాయం అండి. భోగి రోజు ఇంకా ఏ వేడుకలు చేసుకుంటూ ఉంటారు? మనకు ప్రధానంగా గోదావరి జిల్లాలో, గోదావరి పల్లెల్లో ఇంకా ఎక్కువగా ఘనంగా చేసుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో కూడా బంధుమిత్రులు కూడా వస్తుంటారు. ఎలా జరుగుతుంది? కోడిపందాలండి ముఖ్యంగా. అది ఈ మన సంస్కృతి బొమ్మల కొలువు అనేది ముందు మన సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టే విధంగా, నెక్స్ట్ ఆధ్యాత్మికంగా కూడా ముందు తరాలకి పిల్లలకి ఆచార వ్యవహారాలు తెలిసే విధంగా ఈ బొమ్మల కొలువు తోడ్పడుతుంది. అంటే ఈరోజు చాలా చోట్ల చిన్న కుటుంబాలు అయిపోయినాయి, ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ లేకపోవడం వల్ల ఇటువంటి ఆచారాలు సిటీల్లో కనబడట్లేదు. అలాంటి వారికి మీరేం మెసేజ్? అంటే ఈ సంక్రాంతి అనేది ముందు తరాల వారికి ఏంటి, ఇప్పుడు మన తరాల వారికి తాతలు ముత్తాతలు ఇప్పుడు చూడండి, ఈ సంక్రాంతి హైదరాబాద్ అంతా మొత్తం విలేజ్కి వచ్చేస్తున్నారు కదా మొత్తం అందరూ. అంటే అమ్మమ్మలు తాతయ్యలతో అందరితో అత్త మామలతో అందరూ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటానికి చూస్తారండి. అందరూ వచ్చినప్పుడు కూడా అనేక రకాల పిండి వంటలు కూడా చేస్తూ ఉంటారు. భోగి రోజు ప్రత్యేకించి ఈ సంక్రాంతికి మీ ఫ్యామిలీస్లో కానీ మన ఎక్కడెక్కడి నుంచి రాబోతున్నారు బంధువులు? హైదరాబాదు, బెంగళూరు, అన్ని చోట్ల నుంచి కూడా పెద్ద పెద్ద సిటీస్ నుంచి వస్తారు. ఇంకా అవకాశం ఉంటే కనుక వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఈ రోజుల్లోనే కలుసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి ముందు వచ్చేటువంటి క్రిస్మస్ హాలిడేస్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. దాంతో ఈ పండగకి వస్తారు. ఈ పండగకి చేసుకునే పిండి వంటల సెలబ్రేషన్స్ ఏంటంటే అరిసెలు, బూరెలు, కజ్జికాయలు, పూర్ణాలు, వరిపిండికి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. బెల్లంతో చేసుకునేవి ఎక్కువగా చేసుకుంటారు. ఈ రోజుల్లో చాలా మంది ఫాస్ట్ ఫుడ్స్, అందులో అనేక రకాల కెమికల్స్ కూడా కలవడం వల్ల అనారోగ్యాలు పాలవుతున్నారు. అలాంటి వారు ఈ పిండి వంటలు కనుక ఖచ్చితంగా ఈ రోజు భోగి రోజు చేసే భోగి పళ్ళ నుంచి అన్ని కూడా ఆరోగ్యానికి ఎటువంటి జాగ్రత్తలు తప్పకుండా తినాలి. బెల్లంతో చేయటం వలన వాళ్ళకి కాల్షియం ఉంటుంది. అలాగే పిండి వంటలు అనేటప్పటికి వరిపిండి
కొత్త బియ్యాన్ని నానబెట్టి పిండి చేసి పిండి వంటలు చేయటం వల్ల జీర్ణక్రియ కూడా వాళ్ళకి వృద్ధి పెరుగుతుంది. ఎంత ఫాస్ట్ ఫుడ్ తినేవాళ్ళైనా సరే ఈ రోజుల్లో అవి తినడానికి ఇప్పుడు మళ్ళీ పిల్లలు కూడా మంచిగా ఇష్టపడుతున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చేసుకునే అవకాశం లేక తెలియక ఎలా చేసుకోవాలో తెలియక చాలామంది స్వగృహ ఫ్రూట్స్ అని చెప్పని వీటి మీద బతుకు తెరువు కూడా ఎంతోమందికి ఉందండి. అంటే ఈరోజు మనం చూసాం కోవిడ్ అనేటువంటి వచ్చింది. కోవిడ్ తర్వాత చాలా మంది మళ్ళీ పురాతన పద్ధతులకు చాలా మంది కూడా వెనక్కి వెళ్ళారు. మళ్ళీ సాధారణ జీవితానికి వచ్చేస్తున్నారు కూడా. అలాంటి వారికి మీరేం చెప్పండి? తప్పకుండా అండి, వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం కింద అనుకొని మళ్ళీ పురాతన కాలంలోవే అన్ని అభివృద్ధి ఇలాంటి టైంలోనే అన్నీ తెలుసుకుంటారు. వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుంటారు. అది ఫ్యాట్ కంటెంట్ కాదు, అలాగే ఇంకా దానికి ఏంటంటారు గ్యాస్ట్రిక్ కానీ అటువంటిది కూడా ఏమి ఉండదు. ఆరోగ్యమైన ఆహారాలు. తర్వాత ఏంటంటే ఇది మనకి క్లైమేట్ మారుతుంది కదా, వర్షాకాలం నుంచి చలికాలంకి వస్తుంది కాబట్టి శరీరంలో ఉష్ణత పెంచడానికి కూడా వరిపిండి అనేది బాగా ఉపయోగపడుతుంది. అలానే బెల్లం కూడా ఇది పిల్లలకి ఈ తెలియని పిండి వంటలు అనేవి తినడం వల్ల వాళ్ళకి కూడా ఒక మార్పు అనేది తెలుస్తుంది అన్నమాట. అంటే బొమ్మల కొలువులో ఉన్నటువంటి మొత్తం సకల దేవతలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆ బొమ్మల కొలువుని భావితరాలకు తెలియజేసే విధంగా, దీన్ని విశిష్టత తెలియజేసే విధంగా కూడా ఇక్కడ బొమ్మల కొలువుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ యువతి యువకులు కూడా చాలా మంది వస్తున్నారు. చెప్పండి, ఎలా ఉంది బొమ్మల కొలువు, ఎలా ఉంది, దీని సాంప్రదాయం గురించి మీరేం తెలుసుకున్నారు? బొమ్మల కొలువు పెట్టడం వల్ల మాకు పాత కాలంలో ఉన్న సాంప్రదాయాల గురించి అండ్ అలాగే ఆ కాలంలో ఉండే బొమ్మల గురించి మాకు తెలుస్తుంది. ఈ కాలంలో మనం చూడడం వల్ల అయితే మనకి రీసైకిల్ చేసిన ప్లాస్టిక్తో టాయ్స్ తయారు చేస్తున్నారు కదా, దానివల్ల చిన్నపిల్లలకి అనారోగ్యం తప్ప ఆరోగ్యకరంగా ఏం లేదు. ఇదివరకు మనం చూసినట్టయితే బొమ్మల కొలువులో బొమ్మలు అనేవి కేవలం చెక్క మరియు మట్టితో మాత్రమే తయారు చేస్తుంటాయి. చెక్క మరియు మట్టితో తయారు చేయడం వల్ల మట్టి నుంచి వచ్చే కే విటమిన్ అనేది పిల్లల ఇమ్యూనిటీ పెంచడానికి ఇంకా తోడ్పడుతుంది. అండ్ కానీ ఇప్పుడు ప్లాస్టిక్ బొమ్మలు నోట్లో పెట్టడం వల్ల అది క్యాన్సర్కి కారణం అవుతుంది. సో ఇది బొమ్మల కొలువు యొక్క ప్రత్యేకత. అసలు సంక్రాంతి ఎందుకు చేసుకుంటామంటే ఇది ఉభయ గోదావరి జిల్లాలోనే కాదు, మొత్తం మన ఆంధ్ర అంతా చేసుకుంటాం అనమాట. ఆంధ్ర, తెలంగాణ అండ్ తమిళనాడు, సౌత్ ఇండియాలో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. సంక్రాంతిలో ఫస్ట్ చేసుకునేది 3 రోజుల పండుగ కదా, భోగి, సంక్రాంతి అండ్ మరియు కనుము. ఈ 3 రోజులకి 3 ప్రత్యేకతలు ఉన్నాయి. భోగి రోజున మనం ఇళ్ళని శుభ్రం చేసుకుని పేడతో ఇల్లు అలిగి ముగ్గులు పెడతాం. దాని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ముగ్గులలో ఉండే వరిపిండి వల్ల బయట నుంచి వచ్చే సూక్ష్మ క్రిములు అండ్ క్రిములు ఏవైతే ఉన్నాయో, జమ్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ ఆ ముగ్గు తింటూ అక్కడే ఉండిపోతాయి అన్నమాట వరిపిండి. దానివల్ల అవి లోపలికి రావు. అండ్ పేడలో ఉండే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ వలన లోపలికి మైక్రోబ్స్ అనేవి అలాంటివి రావు. సో మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. మనం ఫ్లూస్కి అటువంటి వాటికి జబ్బు పడకుండా ఉంటాం. అందుకే శీతాకాలం రాగానే సంక్రాంతి అనేది చేస్తామన్నమాట. ఆ తర్వాత రోజు సంక్రాంతి రైతుల యొక్క పండగ. అండ్ అలాగే కనుమ యొక్క విశేషం వచ్చి మన గోవులు అండ్ అలాగే మన జీవితంలో ఉండే పశువుల గురించి ఉద్దేశిస్తూ ఉంటుంది. అండ్ ఈ బొమ్మల కొలువు పెట్టడానికి కారణం ఏంటంటే మన వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉండాలని మనం నేర్పించడానికి. సంక్రాంతి అనేది ధనుర్మాసం ఆకరణ చేస్తారనమాట. ఈ ధనుర్మాసం అంటే ఏంటంటే గోదాదేవి గోపికలు ధనుర్మాస వ్రతం అనే వ్రతం చేసి శ్రీకృష్ణుడిని పొందారు కదా, వాళ్ళు చేసిన వ్రతాన్ని పాటిస్తూ తిరుప్పావై అనే దాన్ని రచించి ఈ 31 రోజులు 31 పాసురాలు రోజుకో పాసురం పాడుతూ ధనుర్మాస వ్రతాన్ని సంకల్పించి ఆఖరి రోజున గోదా కళ్యాణం జరిగినప్పుడు ఆ శ్రీరంగనాథుడు ఐక్యమయ్యారు. దీని యొక్క స్పెషాలిటీయే ఇది. ఈరోజు మనం చూస్తున్నాం సిటీల్లో ఎక్కడైనా కూడా హరిదాస్ అన్నా లేదంటే ఇతర సాంప్రదాయాలన్నా కూడా గూగుల్లో వెతుక్కోవాల్సినటువంటి రోజులు వచ్చేసింది. మరి పల్లెల్లో ఎలా ఉంది, సిటీలకి ఇక్కడికి తేడా ఏ విధంగా ఉంది? సిటీస్ అంటే ఇప్పుడు నార్మల్గా హరిదాసులు వచ్చి రావడం తక్కువైపోతుంది. ఎందుకంటే సిటీస్లో చూసుకుంటే పేరెంట్స్ వర్క్కి వెళ్ళిపోతారు అండ్ అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు హరిదాసులు వచ్చినా సరే వాళ్ళకి ఎవరు బియ్యం వేసే వాళ్ళు ఉండరు కదా. నార్మల్గా మీరు సిటీస్లో గమనిస్తే హరిదాసులు ఇప్పుడు బైక్స్ మీద వస్తున్నారు. అది వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉంటుంది. అది తప్పని కాదు, బట్ కానీ పల్లెల్లో మనం చూస్తే ఇది వరకు మా చిన్నప్పుడు పాటలు పాడుకుంటూ వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాతో బియ్యం పోయించుకునే వాళ్ళు. ఇప్పుడు మేము బండిలో ఉండే బకెట్స్లో వాటిల్లో పోయాల్సి వస్తుంది. అది కొంచెం ఇబ్బందిగా ఉన్న టెక్నాలజీకి తగ్గట్టు అందరూ మారుతూ ఉంటారు కదా, కాలానికి తగ్గట్టు అలా చూస్తున్నాం కదంటే కాలం తగ్గట్టు అటు ప్రజలు మారిపోతున్నారు, వారి జీవితం మారిపోతుంది. ఏదైతే సాధారణంగా ఉండాల్సినటువంటి జీవితం కన్నా కూడా హైటెక్ హంగులతో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి సాంప్రదాయానికి సంబంధించి ఇవన్నీ కనుక తెలుసుకుంటే ఖచ్చితంగా
భవిష్యత్తులో ఎటువంటి వైరస్లు కూడా దరి చేరకుండా ఉండేటువంటి పిండి వంటలు కానీ లేదంటే సాంప్రదాయ వేడుకలు కానీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బొమ్మల కొలువు కానీ అలాగే చిన్నారులకు పోసేటువంటి భోగిపళ్ళు కూడా ప్రతిదీ కూడా వారి ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరచడంతో పాటు సాంప్రదాయాలను బ్రతికించే విధంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ పాటించాలి. ప్రధానంగా సిటీల్లో ఇవన్నీ కూడా కల్చర్ అనేది కూడా చాలా తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా అందరూ తెలుసుకోవాలంటూ కూడా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందినటువంటి మహిళలు కూడా అందరూ కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. భోగి రోజు విశిష్టతలకు సంబంధించి బొమ్మల కొలువు కానీ ఈ విధంగా ఉంటే మరి అక్కడ భోగి మంటలు ఏర్పాటు చేయడం భోగి పళ్ళు పోయడానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలంటూ కూడా వీరు పిలుపునిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, వైన్యూస్, భీమవరం నుంచి.